హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్, ఇంటర్లింక్ అంబాసిడర్ అండి. సో మనం ఈ వీడియోలో ఏటీవీ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఏటీవీ అంటే యావరేజ్ ట్రాన్సాక్షన్ వాల్యూ అండి. ఈ ఏటీవీ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మనకి ఏమి యూజ్ అంటే, మనకి ఒరిజినల్ ఇప్పుడు కేవైసీ అయిన తర్వాత మైగ్రేషన్ అవుతుంది. మైగ్రేషన్ అయిన తర్వాత మనకి ఒరిజినల్గా ఐటీఎల్ అనేది వస్తుందండి. ఆ ఐటీఎల్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం ఈ టెస్ట్ నెట్ ఐటీఎల్ ద్వారా తెలుసుకోవచ్చండి. అందుకోసం ఈ టెస్ట్ నెట్ ఐటీఎల్ అనేది మన కంపెనీ వాళ్ళు ఇచ్చారు. మీకు కానీ టెస్ట్ నెట్ ఐటీఎల్ ఇవ్వకపోతే అవి ఎలా రిసీవ్ తెచ్చుకోవాలో తెలియజేస్తానండి. సో మీకు టెస్ట్ నెట్ ఐటీఎల్ కావాలంటే కామెంట్లో ఐ వాంట్ ఐటీఎల్ నుంచి టెస్ట్ నెట్ ఐటీఎల్ అని కామెంట్ చేయండి. మీకు వీలైతే సెండ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్ నెట్ ఐటీఎల్ అనేది ఈ ఏటీవీ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. అయితే లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. కిందకి ఇలాగ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ అని కనిపిస్తాయి. ప్రొడక్ట్స్ తర్వాత పేత్ వాల్యూ, అలాగే ఐటీఎల్ యూజ్డ్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. ఇక ఒకసారి ఇవి చూడండి, 219 పేజెస్ ఉన్నాయండి. మీకు కావాలంటే నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క వాల్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పేజ్ అవుతుంది. కావాలంటే వెబ్సైట్ లింక్ మీకు కామెంట్ పిన్లో చేస్తానండి. పిన్నెడ్ కామెంట్లో పెడతాను వెబ్సైట్ లింకు, అక్కడ చూసుకోండి. ఇక్కడ చూడండి ఏమండి, సబ్మిషన్ ట్రాన్సాక్షన్ ఫర్ వాల్యుడేషన్. ఇక్కడ యువర్ నేము, ఇంటర్లింక్ ఐడి అంటే మీరు ఎవరికైనా పంపించుకోవచ్చండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ ఐడి అనేది. తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ హ్యాష్ అనేది ఎలా తెచ్చుకోవాలో చూడండి. ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది ఎలా చేయాలనేది చెప్తాను. కొంచెం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ ఆర్ సర్వీసు, తర్వాత పేత్ వాల్యూ ఎంత, ఐటీఎల్ అమౌంట్ యూజ్డ్ ఎంత, కంట్రీ మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ట్రాన్సాక్షన్ కేటగిరీ, ఇక్కడ మనం ఏదైతే మనము ప్రోడక్ట్ తీసుకున్నామో ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడే ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. అలాగే లాస్ట్లో సబ్మిషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. యువర్ నేమ్ దగ్గర మా ఒకళ్ళు చేస్తాను. ఓకే, నేమ్ ఇచ్చేసి స్పేస్ ఇవ్వాలండి. అక్కడ పైన చూడండి, ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో నేమ్ అనేది అలాగే ఇవ్వాలండి. ఇక్కడ నేమ్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చి హ్యాష్ ఇచ్చి మళ్ళీ స్పేస్ ఇచ్చి వాళ్ళ ఇంటర్లింక్ ఐడి ఇవ్వాలండి. వాళ్ళ ఇంటర్లింక్ ఐడి ఇచ్చిన తర్వాత కింద హ్యాష్ వాల్యూ, ఇక్కడ ట్రాన్సాక్షన్ హ్యాష్ అని ఉంది కదా, ఆ ట్రాన్సాక్షన్ హ్యాష్ అనేది ఏ విధంగా చెప్తానండి. ఇప్పుడు ఇంటర్లింక్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఇంటర్లింక్ వ్యాలెట్ ఎందుకంటే ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ముందుగా ఇక్కడ పైన చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఆఫ్ చేసి ఉంటే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఇంటర్లింక్ తాజ్ మహల్ టెస్ట్ నెట్ అని ఉంది కదండి, దీని మీద అది ఆన్ చేసి పెట్టుకోండి. ఆఫ్ చేసి ఉంటే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు మనకి కింద పైకి ఎత్తిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టెస్ట్ నెట్ ఐటీఎల్జీ అనేది ఇక్కడ నాకు 0.0011 ఐటీఎల్ టెస్ట్ నెట్ ఐటీఎల్ ఉంది కదా, ఈ టెస్ట్ నెట్ ఐటీఎల్ని ఈ ప్రోడక్ట్ దీన్ని బట్టి మనం ఏదో ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోడక్ట్ చూద్దాం. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ప్రోడక్ట్స్ చూసుకుందాం. ఇక్కడ ఉన్నాయి కదా, చూడండి బ్యాగ్ అనేది $2 ఉంది. అలాగే ఐటీఎల్ ఉంది 0.001 ఉంది. ఓకే, నాకు అక్కడ 0.0011 ఉంది కదా, ఇది సరిపోద్ది. సో నేను ఏం చేస్తానంటే ఈ ప్రోడక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏంటి ఇది బ్యాగ్, ఈ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకున్నాను. $2 ఉంది. అలాగే ఐటీఎల్ అంత ఉంది 0.00001 అని ఉందట. ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు
వ్యాలెట్లోకి వెళ్ళిపోదాం. వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, సెండ్ మీద క్లిక్ చేయాలి. అంటే మనం ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం కదా. ఇప్పుడు ఎవరికైతే ఇక్కడ అడ్రస్ అడ్రస్ అనేది మీకు కావాలంటే నేను ప్రింట్ కామెంట్లో 2 అడ్రస్ ఇస్తున్నా, ఆ అడ్రస్ని యాడ్ చేసుకోండి. లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వ్యాలెట్ని అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, నేను ఒక అడ్రస్ నేను తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఈ అడ్రస్ పిన్ కామెంట్లో పెడతాను, ఆ అడ్రస్ తీసుకోవచ్చు. లేదంటే మీ ఫ్రెండ్ అడ్రస్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ అడ్రస్ ఇచ్చాం, 2 అడ్రస్లో అడ్రస్ ఇచ్చాం, మా ఫ్రెండ్ తలకి అడ్రస్. ఓకే, ఇక్కడ టెస్ట్ నెట్ ఐడిఎల్ ఎంత చూసాము, ఐటీఎల్ ఎంత చూసాము, 0.0001. ఓకే, పెట్టాము, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా గ్యాస్ ఫీజ్ అనేది మనము చేసిన తర్వాత ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. ఇక్కడ గ్యాస్ ఫీజ్ అనేది మనం ఏం చేయగలదు. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. అలాగే మన వ్యాలెట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇలాగ ప్రాసెస్ అవుతుందండి. ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే, బ్యాక్ టు హోమ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ బ్యాక్ టు హోమ్ ఉంది కదా, బ్యాక్ టు హోమ్లోకి వెళ్ళిపోండి. ఓకే, బ్యాక్ టు హోమ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ మళ్ళీ ఈ టెస్ట్ అండ్ టైటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము సెండ్ చేసాం కదా, ఈ సెండ్ చేసిన దాన్ని మనము సెండ్ చేసిన దాన్ని ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ వ్యూ ఆన్ ఇంటర్లింక్ స్కాన్ అన్నది కదండి, వ్యూ ఆన్ ఇంటర్లింక్ స్కాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ హ్యాష్ అని ఉంది కదండి. ఈ ట్రాన్సాక్షన్ హ్యాష్ అనేది మనం ఇందాక చూపించాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్లింక్ హ్యాష్ ట్రాన్సాక్షన్ హ్యాష్ అని ఉంది కదా, ఈ ట్రాన్సాక్షన్ హ్యాష్లో అడ్రస్ని కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఈ చివర ఉంది కదండి, ఈ చివర దీని మీద క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ఓకే, కాపీ అయింది. కాపీ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం పేస్ట్ చేయాలి. ఓకే, పేస్ట్ చేసాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ సర్వీస్ మనం ఏం ప్రొడక్ట్ చేసుకోం, బ్యాగ్ చూసాం కదా, బ్యాగు. అలాగే ఫెయిత్ వాల్యూ ఎంత ఉంది, $2 ఉంది. ఓకే, 2. తర్వాత ఐటీఎల్ అమౌంట్ 0.0001 ఉంది, మనం యూజ్ చేసాం కదా, అది మన ఇండియా, మన కంట్రీ ఏం చేసాం, మన ఇండియా నుంచి ఆర్డర్ చేస్తాం కదా, ఇండియా. అలాగే కేటగిరీ ఇక్కడ ఏంటో వస్తుందంటే ఫిజికల్ గూడ్స్కి వస్తుంది, ఎందుకంటే మనం ఇది ఫిజికల్గా వాడుతున్నాం కాబట్టి. సర్వీస్ అయితే సర్వీస్. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కావాలి. ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కావాలంటే ఇందాక మనం ఒకసారి వెళ్ళండి. వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకి ఆ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ట్రాన్సాక్షన్ అడ్రస్ కావాలంటే పైన చూడండి, ఇది కాదు, ఈ 3 లైన్స్ ఉన్నాయి, ఇవి అయితే కాదు. అది కాకుండా చూడండి, పైన 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ని మనము 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, షేర్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పైన చూడండి కాపీ సింబల్ వస్తుంది కదా, ఆ కాపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయాలి, అది కాపీ చేసింది పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో సబ్మిషన్ ఉంది కదా, సబ్మిషన్ ఫర్ వ్యాలిడేషన్, ఇది మీద క్లిక్ చేయాలి. ఓకే, సబ్మిషన్ వ్యాలిడేషన్ క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా ట్రాన్సాక్షన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి నెక్స్ట్ మనకు ఒరిజినల్ ఐటీఎల్ వచ్చిన తర్వాత ప్రొడక్ట్స్ని ఎలా కొనుక్కోవాలనేది ఇక్కడ ఈ విధంగా చేయొచ్చండి. అలాగే మనక్కడ ఉన్న ఐటీఎల్ని మన ఫ్రెండ్స్కి ఐటీఎల్ షేర్ చేయాలంటే అది కూడా తెలియజేస్తానండి.
ఇలాంటి మంచి 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 ఇంటర్లింక్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు మీ మొబైల్కు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అలాగే నా ఫేస్బుక్ ఛానల్ని ఫాలో చేయండి. అలాగే ఇంటర్లింక్ ఛానల్ని ఫాలో అప్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.